మిగతా ఇంకో ఇద్దరు హీరోయిన్ల గురించి కూడా అంటే అనుపమ అండ్ మెడోనా ఇద్దరు ఒరిజినల్లో చేసిన అమ్మాయిలే చేసినాం. ఇద్దరు చాలా బాగా చేశారు యాక్చువల్గా. మెడోనా అండ్ అనుపమ బాగా సపోర్ట్ చేశారు రెండు లవ్ స్టోరీస్కి. అండ్ మనకు కొత్త వాళ్ళు ఆల్రెడీ చేసిన క్యారెక్టర్, మనకు కొత్త అదే తెలుగులో ఫ్రెష్. అనుపమ ఏమో ఆలో చేసింది సినిమాలో కూడా ప్రేమంలో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ఓహో ఈ సీన్ ఆల్రెడీ అదే కాదు. మనం మెడోనా లవ్ స్టోరీలో చాలా మార్చాం. థర్డ్ లవ్ స్టోరీలో ఎక్కువ మార్పులు దాంట్లోనే. ఫస్ట్ లవ్ స్టోరీలో కూడా లేటర్ పార్ట్ అంతా బట్ ఎక్కువ మార్క్స్ సితారా క్యారెక్టర్కి వెళ్ళిపోయింది కదా సీరియస్. సెకండ్ ఎపిసోడ్ సితారా ఆబ్వియస్లీ అండి, సితారా క్యారెక్టర్కి మొత్తం అంతా అంటే సితారా క్యారెక్టర్ మా క్రౌడ్ పుల్లింగ్ మాకు సితారా క్యారెక్టర్. సార్ మీరు అంటే వాళ్ళిద్దరిని పెట్టి శృతి గారిని పెట్టిన కారణం ఏంటి సార్? అంటే ఐ మీన్ మీకు డేట్లు దొరకలేదా లేకపోతే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు కాదండి, మేము మూవీ స్టార్ట్ చేసేటప్పుడే అనుపమ ఫిక్స్ అని మళ్ళీ కొత్తగా ఆడిషన్ చేసి ఒక 18 years అమ్మాయిని తీసుకొచ్చి అంత టైం లేదు ఏమీ లేదు. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మేము పర్టికులర్గా ఇవన్నీ పెట్టుకోవాలనుకున్నాం. ఓకే, చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు స్టార్ని పెట్టుకోవాలంటే చాలా ఉన్నారు హీరోయిన్స్. అందం ఉండాలి, యాక్టింగ్, డ్యాన్స్. ఆ రేంజ్ ఇప్పుడు శివతాండవం అన్న మాట నా నోట్ల నుంచి వచ్చిందంటే మీరు చేసేయండి, మీరు సజెస్ట్ చేయండి. ఈ ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ సజెస్ట్ చేయండి. మగాళ్ళు నేను, లేడీస్లో శృతి అంతే. అంతే అయిపోయింది. అండ్ ప్లస్ తమిళ్ అండ్ హిందీ క్యారెక్టర్ మిక్స్ యాక్చువల్లీ రియల్ ఒరిజినల్ కూడా మేము ఏదైతే రాసుకుంటున్నామో ఒరిజినల్ అనుకోకుండా అలా అయిపోయిందండి. అంటే హాఫ్ తమిళ్ అండ్ హాఫ్ హిందీ మాట్లాడాలి, half Tamil, half only I'm not studious, so I would have never been a teacher. But Marathi, Tamil and Bossy correct ga set ayindi. అండ్ డాన్సర్ And dancer. అండ్ నేను ఫస్ట్ టైం నరేట్ చేసేటప్పుడు ఇది చేంజ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా తను చెప్పింది అంతే. మా ఫాదర్ ఇది తమిళియన్, మా మదర్ ఇది మహారాష్ట్ర. సో పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. మాకు ఫస్ట్ డే పరిచయం లేదు. శృతి హాసన్ బిగ్ హీరోయిన్, కమల్ హాసన్ గారు డాక్టర్. సరే ఇంట్రడ్యూస్ ఎవరో చెప్పి పరిచయం చేశారు అంటే అలా ఉంది. దీంట్లో భయపడ్డా ఈయన నచ్చలేదేమో అనుకున్నా. తర్వాత నేను కూడా నచ్చలేదేమో అనుకున్నారు. సెకండ్ డే కాంబినేషన్ హలో అని ఇదేంటి అంటే టేక్ టైమ్ ఫర్ అవర్. సో థర్డ్ డే నుంచి నెమ్మదిగా మూవ్ అలా క్లోజ్ అయింది. జనరల్ చెప్తున్నా ఒపీనియన్ మా అప్పటికి Compliment లేదా? Okay. థర్డ్ డే నుంచి బాగా కలిసిపోయి ఫ్రెండ్లీ. నేను అనుకున్నా ఫస్ట్ బాబోయ్ బాగా అరగంటూ తను I'm reserved. రిజర్వ్డ్ అండ్ if it is reserved for me is arrogance. My point of view is arrogance. Maybe big star and she doesn't talk to co-actors, small actors all that. Chicho. That's what I thought. నువ్వు మధ్యలో 2-3 సార్లు నన్ను అడిగాడు, గబ్బర్ సింగ్ చేసావు కదా అంటే She's like that. అప్పుడు నేను చెప్పా లేచిను కొంచెం ఇతనికి డౌట్ మీ మీద. No, but I'm like All India Radio. Once you put the switch on, it will Yeah. never stop. తర్వాత సూపర్. కాదు, ఆయన యాక్చువల్గా బ్రహ్మాజీ గారు ఆలోచన ఏంటంటే హాయ్ అనగానే బ్రహ్మాజీ గారు పట్టుకుంటారు ఆయన ఫీలింగ్. ఆయన అదే ఎక్స్పెక్ట్ చేశాడు. అది నేను ఇప్పుడు సెకండ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను. నో ఐల్ టెల్ యూ సెకండ్ సినిమాకి అది expect మా ఫస్ట్ కాంబినేషన్ నేను ఎప్పుడు కనబడలేదు. आज तक मुझे आपकी इंतजार थी. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళ మేకప్ మన అర్థం పెట్టడం, ఇలా పెట్టడం, ఇలా నుంచోవడం. మీరు 2-3 సార్లు పెట్టారు కదా. పెట్టాను. వాళ్ళ మేకప్ వాళ్ళు మేకప్ పైన ఇమిటేట్ చేస్తాడు ఆయన. సేమ్ అలా తనేమి అలాగా దూరంగా ఉంటాడండి. కొంచెం ఏదో వేసుకుని మిర్రర్ పెట్టి ఆవిడ పాప ఇళ్ళలో చేసుకున్నట్టు అలా చూస్తుండేవాడు అనమాట. ఏంటి ఇటు చూడాలి కదా ఇలా. నేను 2-3 సార్లు చూస్తాను. ఇదేంత గమ్మత్తుగా ఉందనుకుని నెమ్మది ఇమిటేట్ చేయడం మొదలెట్టి నేను తర్వాత మిర్రర్ తీసుకుని నేను పెట్టేసాను. నాకు తెలియలేదు, but the reflection I'll see him. తన షార్ట్ 3 చూసుకున్న తర్వాత చూసి నువ్వేంటి ఇలా గొడవ చేసామాట. No, but it was very fun. బాగా ఎంజాయ్ చేశారు షూట్. బాగా ఎంజాయ్ చేసాం. మేము కూడా మా 3వ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం. మేము మా హోటల్
మా ఎపిసోడ్ బాగా ఎంజాయ్ మాకు సితారా కాబట్టి మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఓకే మా ఎపిసోడ్ కాబట్టి అది. మాకు ఆ హీరోయిన్ పాపం ఆమెకు అసలు తెలుగు రాదు పాపం అసలు రాదు తెలుగు. మళ్ళీ నాకు అంత ఇంగ్లీష్ రాదు. ఎక్కడ పలకరిస్తే యాడ మాట్లాడుతాం నేను ఇట్లా ఏమలాగా అని వెళ్ళిపోతా ఉండేవాడు. ఆవిడ తీసుకొస్తే చెప్పుదాం మీరు అరగంట. ఆవిడ చెప్పేది నేను అరగంట అని. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. అమ్మాయిలు మంచోళ్ళరా. అబద్ధాలు చెప్పకు, ఆడపిల్లలు పుట్టిస్తారు.